ముగించుకొని వాక్యంలోకి వెళ్ళవచ్చుగా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను క్రమంగా జరిగిస్తూ వస్తున్నటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ఈ యొక్క వాక్య పరిచర్యలకు కోరుచుండగా వాక్యం కోసం మనలో నుంచి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేస్తుంది. స్తోత్రం. స్తోత్రం 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 తండ్రి. స్తోత్రం పరిశుద్ధ స్తోత్రం 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 స్తోత్రం. అవును ప్రభు, స్తోత్రం. అవును ప్రభా, స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి, మీరు తోడుగా ఉన్నారు ప్రభా, అందుని బట్టి స్తోత్రాలు. స్తోత్రం. అవును ప్రభా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్తోత్రం. వాడుకోండి ప్రభా, వాడుకోండి. అవును దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయచేయమని ప్రార్థించండి ప్రభా. అవును తండ్రి, స్తోత్రం. ఉపదయచేయమని స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చున్నామా? ముందుగా చేరవచ్చినట్టు మీ అందరికీ కూడా ఎవరు యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం క్రిస్మస్ ఆరాధనలో భాగంగా 17వ రోజులకి మనం ప్రవేశించాం. క్రమంగా ఈ ఆరాధన జరిగిస్తున్నటువంటి మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. వాక్య పరిచర్యలోకి వెళ్దాం. సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడబోయే అంశం ఏంటంటే, క్రీస్తు పుట్టుకలో మనం గమనించినట్లయితే అనేకమైన ముఖ్య పాత్రలు మనకు అనిపిస్తూ ఉంటాయి. అనేకమైనటువంటి ముఖ్య పాత్రలు. యేసుక్రీస్తు వారి లోకానికి రావడం కోసం ఎదురు చూసేవాళ్ళు కొందరుంటే, రావడానికి కారకులైన వారు అంటే ఎవరి ద్వారా వచ్చారు మనకు తెలిసిన విషయమే. పరిశుద్ధురాలైనటువంటి కన్య మరియ గర్భమునైనా జన్మించారు. కన్య మరియ ఎవరికి ప్రదానం చేయబడింది? యేసుకు ప్రదానం చేయబడింది. ప్రియ సహోదరి సహోదరుల, ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను ప్రదానం చేయబడిన తర్వాత ఒక స్త్రీ గర్భవతిని తెలిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను ఎలా వారిని మనం వివాహం చేసుకోవడానికి ఇష్టపడతామా? ఏదో పెద్ద పాపం చేసింది కాబట్టి తను గర్భవతి అయిందని చెప్పేసి మనం ఆ సంబంధాన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు జననానికి యెహోవా దేవుడు కొంతమందిని అలా సిద్ధపరిచాడు. ఆయన భూలోకాన్ని రావడానికి కొంతమందిని ఇలా సిద్ధపరిచి ఉంచాడు. అలా సిద్ధపరిచిన వారిని మనం ఏమని చెప్పుకుంటామంటే క్రీస్తు పుట్టుకలో పాత్రదారులుగా చెప్పుకోవచ్చు. క్రీస్తు ఈ లోకానికి రావడంలో దేవుడు సృష్టించినటువంటి ప్రత్యేకమైన, యెహోవా దేవుడు సృష్టించిన ప్రత్యేకమైన పాత్రలుగా మనం ఇక్కడ సంబోధించుకోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైన పాత్రదారుల్ని చూద్దాం. వారిలో ఒక్కొక్కరి గురించి. ఇంకా మనకి క్రిస్మస్ ఈరోజు 17వ రోజు అంటే ఇంకా జస్ట్ 1 వీక్లో దేవుని యొక్క యేసుక్రీస్తు వారి జన్మదిన వేడుకల్లోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఈ వారం రోజుల పాటు ఈ యొక్క పాత్రలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి, ఒక్కొక్కరి గురించి మనం వారిని ఎందుకు దేవుడు ఎలా సృష్టించారు, వారు దేవుని యొక్క చిత్తంలో ఎలా నడుచుకున్నారు అనే విషయాల గురించి మనం క్రమంగా చర్చించుకుందాం. సో క్రీస్తు పుట్టుకలో ఉన్న పాత్రధారులను మనం చూసుకున్నట్లయితే మొదటిగా యేసేపు.
పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే మనకి యేసేపులు చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చాలామంది యేసేపు పేరు కలిగిన వారు ఉన్నారు. కానీ వారిలో ప్రధానంగా ముగ్గురు గురించే పరిశుద్ధ గ్రంథంలో పదే పదే ప్రస్తావించబడింది. వారిలో యేసుక్రీస్తు వారి పెంపుడు తండ్రి అయిన యేసేపు, యాకోబు కుమారుడైన యేసేపు, అలాగే యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడైన యేసు. ఈ ముగ్గురు గురించే మన పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకించి చెప్పబడ్డది. ఎందుకంటే యేసుక్రీస్తు వారితో దగ్గర సంబంధం కలిగిన వారు, యేసుక్రీస్తు వారి యొక్క ఈ లోకానికి రావడానికి సహకరించిన వారు, ఆయన యొక్క పరిచర్య క్రమంలో ఆయనతో పాటు ఉన్నవారు. కాబట్టి ప్రధానంగా ఈ ముగ్గురు గురించి మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో పదే పదే చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు ఆయన పుట్టుకకు ఆయన యొక్క పెంపుడు తండ్రిగా చెప్పుకుంటున్నటువంటి యేసేపు గురించి చెప్పుకుందాం. మనం గమనించేది పాత్రలు చూసుకుందాం. చెప్తాను. మొత్తం 7 మందిని పాత్రలుగా ఇక్కడ యేసుక్రీస్తు వారి జననంలో పాత్రదారుగా యెహోవా దేవుడు చూపిస్తున్నారు. వారిలో చూసుకుంటే మొదటిగా యేసేపు ఉన్నాడు, తర్వాత మరియా, తర్వాత ప్రభువు దూత గాబ్రియేలు దూత, ఆ తర్వాత ప్రవక్తలు ఉన్నారు. ఆయన ఎలా పుట్టబోతున్నాడనే అంశాన్ని ప్రజలందరికీ తెలియపరుస్తూ ప్రవక్తలు ఉన్నారు. తర్వాత గొర్రెల కాపరులు, తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు, చివరగా ఆయన నక్షత్రము. ఆయన కోసం ప్రత్యేకంగా సృష్టించబడిన నక్షత్రం యెహోవా దేవుడు సృష్టించాడు. దాని ద్వారా ఈ జ్ఞానులందరూ కూడా యేసుక్రీస్తు వారి బాలయేసును చేరడానికి మార్గం చూపించాలని యెహోవా దేవుడు సృష్టించడం జరిగింది. కాబట్టి ప్రియ సహోదరులు, ఈ రాత్రికాల సమయంలో మనం యేసుక్రీస్తు పుట్టుకలో పాత్రదారులు అయినటువంటి కొందరి గురించి చర్చించుకునే క్రమంలో మొదటిగా యేసేపు గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన యొక్క పెంపుడు తండ్రిగా చెప్పుకోబడుతున్నటువంటి యేసేపు, ఆయన గురించి చూద్దాం. చూడండి ప్రియ సహోదరులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియు యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ప్రియ సహోదరులారా గమనించండి, మరియా ఎవరికి ప్రదానం చేయబడింది? యేసేపుకు ప్రదానం చేయబడింది. యేసేపు ప్రదానం చేసిన తర్వాత వారిని ఒకరు ప్రదానం చేయబడిందే కానీ వారిని ఒకరినొకరు ఎరగలేదు. వారి మధ్య శారీరక సంబంధం ఏమీ లేదు. అయినను ఆవిడేమైంది? గర్భము దాల్చింది. మరియ గారు ఏమయ్యారు? గర్భవతిగా ఉంది. ఎందువలన గర్భం దాల్చింది అంటే ఇక్కడ చెప్పారు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. దేని వలన? పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. ప్రియ సహోదరులారా, యేసేపు లక్షణాలు మనం చూసుకున్నట్లయితే వారు ఏకము కాకమునుపు అనగా పవిత్రమైన జీవితం గలవారుగా ఉన్నాడు. ఇక్కడ ప్రదానం చేసిన తర్వాత ఆమెను ఎరుగుక దూరంగానే ఉన్నాడు తప్ప నాకు ప్రదానం చేయబడింది అంటే నా భార్యగా ఎంచబడింది అని చెప్పేసి ఆమెతో ఎలాంటి పాపం చేయడానికైనా ఇష్టపడలేదు. దూరంగానే ఉన్నాడు. కాబట్టి ఆయన పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు యేసేపు గారు. అలాగే దీనిలోనే మత్తయి 19:19 చూద్దాం. కంటిన్యూషన్లో ఏముంది? 19లో ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి, ఎలా ఉన్నాడు యేసేపు? ఇంకొక మాట, నీతిమంతుడై ఉన్నాడు, పరిశుద్ధత కలిగి ఉన్నాడు, పవిత్రత కలిగి ఉన్నాడు. దాంతోపాటు ఎలా ఉన్నారు? నీతిమంతుడుగా కూడా ఉన్నాడు. ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును. చూడండి, పవిత్రముగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. దేవుని దృష్టిలో, యెహోవా దృష్టిలో ఈయన పవిత్రునిగా ఉన్నాడు, నీతిమంతునిగా ఉన్నాడు. అలాగే మరియ పట్ల ఆమె గర్భము ధరించిందని తెలిసిన తర్వాత ఆమెను ఈ లోకంలో ప్రత్యేకంగా జనాలలో పెట్టి లేక పెద్దల్లో పెట్టి శాస్త్రుల మధ్య పెట్టి ఆమెను అవమానపరచడం ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేక ఆమెను రహస్యంగా ఏం చేయాలనుకున్నాడు? విడనాడాలని నిర్ణయించుకున్నాడు అన్నమాట. ప్రియ సహోదరి గమనించండి, యేసేపు యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో గమనిద్దాం మనం. ఇక్కడ పవిత్రుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టేలాగా కష్టపడే మనస్తత్వం కాదు.
వాస్తవంగా అయితే ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను ఏదైనా ఒక వ్యక్తి పాపం చేస్తే ఏం చేస్తాము? పెద్ద మనుషుల్లో పెడతాము, కోర్టులకు ఈడుస్తాము, జైలుకి వేస్తాము. కానీ ఆయన ఉద్దేశం అలా లేదు. ఆయన ఉద్దేశం ఎలా ఉంది? జాలి కలిగిన హృదయం కలిగి ఉన్నాడు. ఆమెని అల్లరి చేయని ఉద్దేశించలేదు. రహస్యంగా ఆమెను విడనాడితే ఆమె ఎలా జరిగిందో, ఏం జరిగిందో, తప్పు చేసిందో, పాపం చేసిందో అంతా దేవుని చిత్తం. కాబట్టి ఆమె నేను పెద్ద మనుషుల్లో పాపం చేస్తే ఆ కాలంలో తెలుసు కదండి, ఏం జరుగుతుంది? రాళ్ళతో కొట్టి చంపివేయాలి అని ధర్మశాస్త్రం చెప్పింది. అదొక శిక్ష అన్నమాట. కాబట్టి అలాంటి శిక్ష విధించే అధికారము ఈయనకు ఉండే అవకాశం ఉంది. ఏంటి? నాకు ప్రదానం చేయబడినటువంటి మరియా గర్భం దాల్చింది ఎవరి వల్ల అనే విషయాన్ని పెద్దల్లో పెట్టినట్టయితే ఏం జరుగుతుంది? ధర్మశాస్త్రం యొక్క సిద్ధాంతం ప్రకారం ఏం చేయాలి? ఆవిడని రాళ్లతో కొట్టి చంపివేయాలి. కానీ అలా ఆమెని ఆ పెద్దల్లో పెట్టి అల్లరి చేసే ఉద్దేశము ఇక్కడ యేసేపుకి లేదన్నమాట. కాబట్టి ఆయన ఏమన్నాడు? ఆలోచించుకోకుండా అతడు ఈ యొక్క సంగతులను గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. గమనించండి, ఆయన ఇలా ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఏమని? నాకు ప్రదానం చేయబడినటువంటి మరియా గర్భము దాల్చింది ఎలా? ఆమెను నేను పెద్దల్లో పెట్టి ఆమెని నేను శిక్షకు పాత్రను చేయదలుచుకోలేదు. కాబట్టి ఆమెకు తెలియకుండా రహస్యంగా ఆమెను విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలని చెప్పేసి, ఆమెకు దూరంగా వెళ్ళాలని చెప్పేసి నేను ఆలోచిస్తున్న క్రమంలో ఆయనకి రాత్రి ఎందుకు స్వప్నం ముందు ఎవరు కనిపించారు? దేవదూత కనిపించింది. దేవదూత కనిపించి చెప్తుంది. ఏమని చెప్తున్నాయంటే, యేసేపు నీకు ప్రదానం చేయబడిన నీ భార్యగా ఉన్నటువంటి యొక్క మరియను చేర్చుకొనుటకు నువ్వు భయపడవద్దు. ఎందుకయ్యా అంటే ఆవిడ గర్భం ధరించింది. ఎలా ధరించిందని చెప్తుంది? పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించింది. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ప్రియ సహోదరి సహోదరులారా గమనించిన. హల్లెలూయా. ఆమెడ ఒక కుమారుని కంటుంది. ఆయన ఏం చేస్తాడని చెప్పింది దేవదూత? ఈ లోకంలో ఉన్నటువంటి పాపులందరినీ కూడా రక్షించేవాడు. ఈ లోకంలో ఉన్నటువంటి పాపులందరినీ రక్షించేవాడు. నీకు ప్రదానం చేయబడిన మరి యొక్క గర్భంలో జన్మిస్తాడు. అతనికి ఏం పేరు పెట్టాలన్నారు? యేసు అని నామకరణం చేయండి, పేరు పెట్టినని దేవదూత ఆయనకి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, ఈ సందర్భంలో ఆయన భార్యను అవమానపరచడానికి ఇష్టం లేకున్నటువంటి స్వభావం కలిగిన వాడిగా ఉన్నాడు. అవమానపరిచే ఉద్దేశం ఆయనలో లేదు. అంటే మంచి స్వభావం కలిగి ఉన్న ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే, బాధ పెట్టే, కష్టపెట్టే మనస్తత్వం కాదు యేసేపు. కాబట్టి ఆ విధంగా ఆమెని విడిచిపెట్టి రహస్యంగా వెళ్ళాలనుకున్నాడు. అయితే భార్యను విడనాడాలని అనుకున్న తర్వాత ఆలోచన కలిగి ఆలోచిస్తూ ఉన్న క్రమంలో దేవదూత ఆయనకి ప్రత్యక్షమై ఏం చెప్తుంది? నీ భార్యను చేర్చుకుంటూ నువ్వు భయపడవద్దు. ఎందుకనగా ఆవిడ గర్భం ధరించింది. దేనివల్ల చెప్పింది? పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. ఆమె ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుడు ఎవరు? లోకంలో ఉన్న పాపంలో ఉన్న వారందరిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. కాబట్టి ఆయనకి ఏమని పేరు పెట్టమంది? యేసు అని పేరు పెట్టమంది. దేవదూత పేరు కూడా, యెహోవా దేవుడు పేరు కూడా నిర్ణయించేశాడు. ఏం పేరు పెట్టాలి? యేసు అని పేరు పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ స్వప్నమందు ప్రభువు వాక్కు ఆయనకి దేవదూత చెప్పగానే ఆయన ఏం చేశాడు? దాన్ని అనుసరించాడా లేదా? దేవదూత నాకు స్వప్నంలో చెప్పింది, ఏదో కల వచ్చిందిలే చెప్పింది, నేను ఎందుకు వద్దు, నాకు మరీ వద్దు అని మరీని వదిలిపెట్టి వెళ్ళాడా? లేదు, ఆమెను చేర్చుకున్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేర్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. యెహోవా దేవుడి యొక్క సంకల్పం ఏదైతే ఉందో, కన్య మరలి ఆ గర్భమందు ఈ లోక రక్షకుడు జన్మించాలని చెప్పేసి యెహోవా దేవుడి చిత్తం, దానిని నెరవేర్చటంలో ఇప్పుడు యేసేపు కానీ ఆవిడ నాకు వద్దు, దేవదూత చెప్పిన తర్వాత కూడా ఆయన నాకు వద్దు మరి అని చెప్పేసి ఆమెను అక్కడ విడిచిపెట్టి వెళితే, ఆమెకు దూరంగా ఉంటే యేసుక్రీస్తు వారికి జననం ఎలా ఉండేదో. ఎందుకనగా ప్రియ సహోదరి గమనించండి, ఏం జరిగింది? ఆమెను ఎంతో కాపాడుకుంటూ వచ్చాడు.
ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకువెళ్ళమని దేవదూతలు ప్రత్యక్షమై చెప్పినప్పుడు బెత్లెహేము నుంచి ఐగుప్తుకు తీసుకెళ్ళమన్నప్పుడు ఐగుప్తుకు తీసుకెళ్ళాడు. ఎందుకు బెత్లెహేము నుంచి ఐగుప్తు తీసుకెళ్ళాడు? హేరోదు రాజు యేసుక్రీస్తు వారి బాలయేసును చంపడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పేసి దేవదూత ప్రత్యక్షమై చెప్పగానే ఆయన ఏం చేశాడు? మరియను బాలుడైన యేసును తీసుకొని ఏం చేశాడు? ఆమె ఏ ప్రాంతానికైతే వెళ్ళమందో దేవదూత ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కాబట్టి అనగా సహోదరులరా, యేసేపుకి ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు? యేసును మరియు మరియను భద్రపరిచే స్వభావం, జాగ్రత్తగా కాపాడే మనసు కలిగి ఉన్నాడు. ఎవరి చిత్తం అది? దేవుని చిత్తం, ఆయన చిత్తమే కదా. కాబట్టి ప్రియ సహోదరులు చూడండి, ఇక్కడ క్రీస్తు పుట్టుక కొరకు ప్రభువు ఆజ్ఞాపించిన ప్రకారం ఆయన చేశాడు. క్రీస్తు పుట్టుక జరగాలంటే ఏం జరగాలి? కన్య మరియ అంటే పరిశుద్ధురాలైనటువంటి ఒక స్త్రీ గర్భం నుంచి జన్మించాలి, ఏ పాపము లేనటువంటి వాడుగా ఉండాలని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క, యెహోవా దేవుని యొక్క చిత్తం. దాని ప్రకారము క్రీస్తు పుట్టుక కొరకు ప్రభువు ఆజ్ఞాపించిన దాని ప్రకారం అతను చేశాడు. అలాగే తన భార్యను మరియను కూడా ఆయన ఏం చేశాడు? చేర్చుకున్నాడు, విడిచిపెట్టలేదు. ఏం చేశాడు? చేర్చుకున్నాడు. లోకరీతిలో ఆ లోకంలో అప్పుడు జరిగిన ప్రధానాన్ని బట్టి ఏమైంది? ఆవిడ మరియ గారు ఈ యొక్క యేసేపు భారీగా ఎంచబడింది. ఆమె గర్భంలో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరని లోకం ఆశిస్తుంది, లోకం అనుకుంటుంది? యేసేపు. కానీ మరియకి తెలుసు, యేసేపుకి తెలుసు, నా గర్భంలో ఉన్నటువంటి బిడ్డ పరిశుద్ధాత్మ చేత నాకు కలిగిన బిడ్డ, ఈయన లోక రక్షకుడు, ఈ లోకాన్ని పాపం నుంచి విముక్తి చేయడానికి పరిశుద్ధాత్మచే నా యందు ఏర్పరచబడిన బిడ్డ అని చెప్పేసి మరియమ్మ తల్లికి తెలుసు. అండ్ అలాగే ఇంకెవరికి తెలుసు? యేసేపుకి తెలుసు. ఎవరికి తెలుసు? యేసేపు. వీళ్ళిరువురికి కూడా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా గర్భవతిని తెలుసు అన్నమాట. అలాగే ఆమె భర్తను చేర్చుకున్నాడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు పుట్టుక ప్రపంచానికి అవసరమని ఆయన గ్రహించాడు. ఆమెను విడనాడలేదు. దేవదూత చెప్పిన తర్వాత ఆమెను చేర్చుకున్నాడు, ఆమెకు సంరక్షణ కల్పించాడు. అంటే యేసు గారి యొక్క ఆలోచన ఎలా ఉన్నాయంటే ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ లోకం పాపంతో నిండిపోయింది కాబట్టి తండ్రి అయిన దేవుడు పాపం నుంచి ఈ లోకాన్ని రక్షించడం కోసం యేసుక్రీస్తు వారిని బాలయేసుడిగా ఈ లోకంలో పంపిస్తున్నాడు అని చెప్పి గుర్తెరిగాడు. ఆయన ప్రపంచంలోకి రావాల్సిన అవసరాన్ని యేసు గుర్తించి ఆ యొక్క మరియను చేర్చుకొని ఆవిడకి సంరక్షణ కల్పించాడనమాట. అలాగే చూసుకుందాం, 1వ అధ్యాయం 24, మత్తయి 1:24 చూద్దాం. 1:24 యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత చెప్పింది స్వప్నమందు వెంటనే లేచాడు, మేలుకొని మరియ వద్దకు వెళ్ళి ఆమెను చేర్చుకొని ఆమె ఆ యొక్క బాబుని అంటే ఆ యేసుక్రీస్తు అని జన్మించే వరకు కూడా ఆమెని ఎరుగుక ఉండెను. ఆమెకి ఒక సంరక్షకుడుగానే ఉన్నాడు. కానీ భర్తగా ఆయన ఆమె మీద ఎలాంటి అజమాయిషీ చేయలేదు. భర్తగా భార్యాభర్తలు ఉండేటువంటి సంబంధం విషయంలో ఆయన ఎరుగుక ఆమెని భద్రపరిచేటువంటి ఒక సంరక్షకుడుగానే ఉన్నాడు తప్ప ఆమెను ఎరుగుక ఆమెకి దూరంగా ఉండి ఆ యొక్క బాలయేసుని భూలోకంలో జన్మించే వరకు కూడా ఆయన భార్య అయినా సరే ఆమెని కలవుక ఎరుగుక ఆమె సంరక్షకుడుగా ఉన్నాడనమాట. ప్రియ సహోదరులారా, తన భార్యను చేర్చుకున్నాడు అనగా లోకంలో ఉన్నటువంటి నిందను భరించడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే ఏమిటి? ఆమె ఎప్పుడు ఈమెకు ప్రదానం చేయబడిన వెంటనే ఆమె గర్భవతిగా మారింది. ఆమెను ఎరగలేదు. అంటే ప్రదానం చేయబడిందంటే మన ఉద్దేశంలో, మన లోకంలో ఏమంటాం మనం, నిశ్చయితాంబుడి మీద అంటారు కదా, అంటే ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం చేసుకున్నాం, తర్వాత 1 నెల 2 నెలల తర్వాత మనం వివాహ కార్యకలాపం పెట్టుకున్నాం. అదేవిధంగా ఆ కాలంలో ప్రదానం చేయబడింది అనగా ఏంటంటే మరియకు యేసేపు గారికి ఎంగేజ్మెంట్ జరిగింది. వెంటనే ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది రోజులకి ఆమె గర్భవతిగా ఉన్నట్లు ఈయనకు తెలిసింది. ప్రియ సహోదరులకు గమనించండి,
ఆ విధంగా ఉన్నటువంటి ఆమెను చేర్చుకుంటే లోకమంతా కూడా ఏం చేస్తుంది? నిందిస్తుంది. ఈయన ఆమెను ఎరుగుకుండానే ఆమె గర్భవతి అయింది, అయినా సరే ఈయన తీసుకొని ఆమెను భారీగా అంగీకరించాడు అని పలు రకాలుగా యోసేపును మరియను కూడా నిందించేదిగా లోకం ఉంది. అయినా సరే యెహోవా చిత్తము కాబట్టి ఆ నిందను నేను అనుభవిస్తాను, భరిస్తాను. దేవుడి లోకానికి రావడానికి నా వంతుగా నేనేం చేయాలని దేవుని చిత్తమై ఉందో ఆ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, ప్రతి నిందను నేను భరాయిస్తానని యోసేపు సిద్ధపడ్డవానిగా ఇక్కడ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారు, ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కోసం యోసేపు చాలా త్యాగం చేసిన వాడిగా ఉన్నాడు. అర్థమవుతుందా సహోదరి సహోదరులా? ఈ లోకంలో ఉన్నటువంటి నేను ఒక చిన్న సమస్య వస్తేనే కొన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నటువంటి భార్యని వదిలేసేటువంటి రోజులు ఈ రోజు. కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో నమ్మకంగా కలిసి మనతో జీవిస్తున్నటువంటి మన సహభాగస్వామిని ఒక చిన్న తప్పు చేసినందుకు కోర్టులకు వెళ్ళి విడాకులు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది కేవలం అక్కడ ప్రదానం చేయబడింది, ఆమెను ఎరుగుకున్నాడు, అయినా కూడా ఆమె గర్భవతి అయిందని తెలిసి కూడా ఆమెని చేర్చుకున్నాడంటే యోసేపు గారి యొక్క మనస్సు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడని మనం ఇక్కడ గ్రహించుకోవాలన్నమాట. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, తన భార్యను చేర్చుకున్నాడు అనగా ఇక్కడ లోకంలో పడేటువంటి నిందలన్నింటినీ భరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నాడు. అలాగే ఈ మత్తయిలోని 1:20 చెప్తున్నాడు. ఏమన్నాడంటే 1:20 మాటి మాటికి దేవుని దూతలు ఆయనకు ప్రత్యక్షమవుతున్నాయి. 1:20 చూడండి ఏం చెప్పాడు? అతడు సంగతులను గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభువు దూత ప్రత్యక్షమైనది, స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమైనది. ఇది ఒక సందర్భం. ప్రత్యక్షమై ఏం చెప్పింది? నువ్వు భయపడకము, ఆమెను చేర్చుకో, ఎందుకనగా ఆవిడ పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయింది తప్ప ఎలాంటి పాపం చేయలేదని యేసుకు తెలియపరచడానికి ప్రత్యక్షమైంది. తరువాత అక్కడ నుంచి వారు ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేంకి వెళ్ళారు. అక్కడ వారు ఆ యొక్క యేసు ప్రభు వారు పుట్టుగా అంటే ఆయన భూలోకంలో రావడానికి సరైన స్థానం కూడా దొరకని పరిస్థితి. ఎక్కడ జన్మించాడంటే మనం అందరం చెప్పుకుంటాం, పశువుల పాకలో జన్మించాడు కాదు, ఒక చెట్టు కింద యేసుక్రీస్తు వారు జన్మించాడు. మనం అందరం కూడా ఇప్పుడు క్రిస్మస్ ట్రీ అని పెట్టుకుంటున్నాం కదా సహోదరి సహోదరులారా. ఆ క్రిస్మస్ ట్రీ యొక్క గూఢ అర్థం ఏంటి అంటే ఆ చెట్టు కింద యేసుక్రీస్తు వారు జన్మించాడు. తరువాత అది బాగా చలికాలం అవటం వలన అక్కడ సరైనటువంటి ఆ యొక్క పొత్తి గుడ్డల్లో ఉంచడానికి కావలసినటువంటి బట్టలు కూడా సరిగా మరియమ్మ తల్లి దగ్గర లేకపోవడం వల్ల తన ధరించినటువంటి వస్త్రాన్ని 2 ముక్కలుగా చేసి ఒక ముక్కని తను ధరించుకొని రెండవ వస్త్రంలో బాలయేసుని పొత్తి గుడ్డల్లో చుట్టి ఏం చేసింది? ఇక్కడ బయట బాగా చలిగా ఉంది కదా, దగ్గరలో ఉన్న పశువుల పాకలోకి తీసుకెళ్ళి పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టిలో. అంటే తొట్టి అనగా ఎలా ఉంటుంది తెలుసు కదా, మనకు తెలిసిందే కదా, అలా లోపలికి ఉంటుంది. కాబట్టి ఆ పొత్తి గుడ్డల్లో చుట్టి చక్కగా కొంచెం వెచ్చగా ఉండడం కోసం బాలయేసుని ఆ పొత్తి గుడ్డల్లో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టడం జరిగిందనమాట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునికి ప్రత్యక్షమయ్యారు దేవదూతలు. యేసుకు అనేక మార్లు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైనప్పుడల్లా యేసుని ఎలా రక్షించాలి, బాలయేసుని ఎలా కాపాడాలి. హేరోదు రాజు చంపడానికి వస్తున్నాడు కాబట్టి ఫలానా ప్రాంతానికి వెళ్ళు. ఆ ప్రాంతానికి వెళ్ళి కొంతకాలం నివసించిన తర్వాత హేరోదు రాజు మరణించిన తర్వాత మరలా ఒక్కసారి దేవదూత యేసుకు ప్రత్యక్షమై యేసుని బాలయేసుని చంపాలని చూస్తున్నటువంటి వ్యక్తి మరణించారు కాబట్టి మీరు తిరిగి ఎక్కడికి వెళ్ళండి? బెత్లెహేంకి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇలా అనేక మార్లు దేవదూతలు ప్రత్యక్షమై యేసుతో మాట్లాడుతూ ఉన్నట్లు మనం గమనిస్తాం. ప్రియ సహోదరి సహోదరులు, అంటే దేవదూతల దర్శనం అనేక మార్లు యేసు పొందుకునే వాడిగా ఉన్నాడు అన్నమాట. అలాగే 2వ అధ్యాయం మత్తయి 2వ అధ్యాయం 13-19 వచనం చూద్దాం. 2:13-13 వచనం చూద్దాం. వారు వెళ్ళిన వారంతా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసోపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరించవలనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తు పారిపోము, నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. ఇది 2వసారి ప్రత్యక్షమై
యేసోబుకు ప్రత్యక్షమై దేవదూత చెప్తుంది, హేరోదు బాలయేసుని చంపాలని చూస్తున్నాడు కాబట్టి బాలయేసుని ఆమె యొక్క తల్లి అయినటువంటి మరియను తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఐగుప్తు దేశంకి వెళ్ళు అని చెప్పేసి దేవదూత ప్రత్యక్షమై చెప్పింది. అలాగే 19వ వచనం చూడండి. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేల్ దేశంలోకి వెళ్ళుము. హల్లెలూయా. చూడండి, అనేక మార్లు దేవదూత మార్గం చూపిస్తూ ఉంది యోసేపుకి. దేవుని చిత్తంలో ఉన్నాడు కాబట్టి యేసుకి అన్ని మార్లు దర్శనమిచ్చి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో సజీవునిగా ఉంచుటకు, అంటే ఏంటి, హేరోదు యొక్క భార్య నుంచి కాపాడటానికి దేవదూత ఏం చేసింది, బెత్లెహేం నుంచి ఐగుప్తు నుంచి మళ్ళా తీసుకురావడానికి అనేక మార్లు దేవదూతల దర్శనం పొందేవానిగా యేసేపు ఇక్కడ కనబడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా గమనించండి, యేసేపు యొక్క లక్షణాలు అనేవి ఎలా ఉన్నాయంటే నీతిమంతుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు, పవిత్రత కలిగిన జీవితాన్ని జన్మిస్తున్నాడు, భార్యని అవమానించేటువంటి ఉద్దేశం లేనివాడిగా ఉన్నాడు. అలాగే స్వప్నమందు ప్రభు యొక్క దూత ప్రత్యక్షమై చెప్పినప్పుడు ఆ యొక్క దూత మాటలకైనా లోబడేవానిగా ఉన్నాడు. దూత యొక్క మాటలకే లోబడి తన భార్యని మరిని చేర్చుకోవాలగానే చేర్చుకోనగానే ఏం చేశాడు, చేర్చుకున్నాడు అనమాట. కాబట్టి ఈ విధంగా యేసేపు ఈ లోకంలో ఉండగా మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు, దేవునికి ఇష్టమైన వానిగా జీవించు వచ్చాడనమాట. అలాగే చూసుకుందాం, 2వ అధ్యాయం 14-15 చూసుకుందాం. 2వ అధ్యాయం ఇదే సువార్త 14-15. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చినట్లు హేరోదు మరణం వరకు అక్కడే ఉండెను. దేవదూత ప్రత్యక్షమేమంది, హేరోదు నుంచి తప్పించుకొని నువ్వు ఐగుప్తు దేశం పారిపో అనగానే ఆ రాత్రి కాలంలో యేసేపు గారు లేసి ఏం చేశారు, బాలయేసుని మరియమ్మను తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళగానే ఒక ప్రవక్తల ద్వారా ప్రవచించడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి ఎలా ఉద్భవిస్తాడు, ఏ ప్రాంతం నుంచి యేసుక్రీస్తు వారి లోక రక్షకుడికి వస్తాడనేటువంటిది ఆ యొక్క పాత నిబంధన కాలంలో అనేక మంది ప్రవక్తల చేత యెహోవా దేవుడు ప్రవచించాడు. కాబట్టి వాటిని నెరవేర్చలాగా ఇక్కడ ఏం జరిగిందో చూడండి. 14వ వచనంలో మాట్లాడుతున్నాడు, అప్పుడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తల ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడే ఉన్నాను. ఏమని సెలవిచ్చాడు ఇక్కడ యెహోవా దేవుడు? ఏమని, నా కుమారుని నేను ఎక్కడి నుంచి పిలుస్తాను, ఐగుప్తు దేశం నుంచి పిలుస్తాను అన్నాడు. ఆ ప్రవచనం నెరవేర్చులాగున బెత్లెహేం నుంచి బాలయేసుడు ఎక్కడికి వెళ్ళాడు, ఇక్కడ ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ప్రవక్తల ద్వారా ఏమైతే ప్రవచించాడో ఆ ప్రవచనం నెరవేర్చులాగన యేసుక్రీస్తు వారి యొక్క జననం ఉంది. బెత్లెహేమా నీవు దేనికి కూడా తక్కువ కాదు, బెత్లెహేము ప్రాంతం నువ్వు దేనికి తక్కువ కాదు, అన్నిటికంటే ఉన్నతమైన స్థాయిలో నేను ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడు యెహోవా దేవుడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టడం వల్ల దానికి ఎంత గొప్ప ఘనత చెందింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క శిశువుని తల్లిని జాగ్రత్త చూసుకునేవాడిగా ఉన్నాడు యేసేపు గారు. గమనించారా? చెప్పగానే రాత్రి కాలంలోనే తల్లి అయిన మరియను శిశువైన యేసుక్రీస్తు వారిని తీసుకొని రాత్రి కాలంలోనే బయలుదేరి జాగ్రత్తగా ఐగుప్తు దేశం తీసుకుని, అంటే వారికి రక్షణ కల్పించేవానిగా ఉన్నాడు. కాబట్టి ఈ యేసేపు యొక్క శిశువును తల్లిని జాగ్రత్తగా చూసుకునేవాడిగా ఉన్నాడని చెప్పేసి ఇక్కడ మనకి పరిశుద్ధ లేఖనం ద్వారా తెలుస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే కుమారునికి మన దేవదూత ఏమని చెప్పింది, యేసు అని పేరు పెట్టము అని చెప్పింది. అదేవిధంగా 1:25 అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఆయనకి ఏమని పేరు పెట్టాడు, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకొండెను, అతడు ఆ కుమారునికి యేసు అని పెట్టాను. కుమారుడు పుట్టే వరకు కూడా భార్య అయిన ఆమెను ఎరుగక ఆమె సంరక్షకుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే కుమారుని కనిన వెంటనే ఏమని పేరు పెట్టాడు, యేసు అని పేరు పెట్టడం జరిగింది. ప్రియ సహోదరులు, యేసు అనగా ప్రవక్త, రక్షకుడు. ఆ కాలంలో కూడా మనం చూసుకుంటుండే, ఈ కాలంలో మనం చూసుకున్నాం కదా, మన కుమారులు కుమార్తెలు పుడితే ఏం పెడతాం, మా తాతగారి పేరు,
మా నాన్నగారి తరపుళ్ళే మా అమ్మగారి తరపుళ్ళు పేరు పెట్టుకుంటూ ఉంటాం. అలానే యేసు అని పేరు పెట్టమనగానే వెంటనే ఆ యొక్క యేసుకు సంబంధించిన వారు కావచ్చు, మరియకు సంబంధించిన యేసా ఏంటిది, ఈ పేరు మన వైపు లేదు అనుకున్నారు. కానీ ఆ పేరుని యెహోవా సిద్ధపరిచాడు. కాబట్టి ఇవేమి కాదు, యేసు అని ఆయనకి నామకరణం చేయాలి ఆ బాలుడికి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అలాగే ధర్మశాస్త్రమును పాటించేవాడిగా కూడా ఉన్నాడు. ఇలా ఉన్నాడు, ధర్మశాస్త్రం పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని తప్పక పాటించేవానిగా యేసేపు గారు ఉన్నారనమాట. చూద్దాం, లూకా సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో 2:24 ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటే ప్రతి తొలిచూలు మగపిల్లలను ప్రభువుకు ప్రతిష్ఠ చేయవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయన ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైను 2 పావురాల పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఏమనగా మనకు కలిగిన ప్రతిదీ ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలని చెప్పబడింది ధర్మశాస్త్రం. కాబట్టి అది పిల్లలైనా, మనం పండించిన పంట అయినా, మనం సంపాదించిన ధనమైన ఏదైనా కూడా ప్రథమ ఫలం అనేది ఎవరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కావున ఇక్కడ మరియకు యేసేపుకు కలిగిన ప్రథమ ఫలం యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన తీసుకుని ఎక్కడికి వెళ్ళారు, యెరూషలేముకి వెళ్ళారు. ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా ఆయన కోసం ప్రత్యేకంగా 2 పావురాల జంటనైనను ఇంకేమన్నాడు అక్కడ చూడండి, ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లుగా గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయన యెరూషలేముకు తీసుకుని పోయిరి. అంటే ప్రథమ ఫలంగా దేవుడు మాకు ఈ బిడ్డనిచ్చాడు, ఇచ్చినందుకు గాను దేవుడికి మేమేం చేయాలి, బలులు అర్పించాలి. చెప్పుకున్నాం కదా, పాత నిబంధన అంతా కూడా బలులు, పాపం చేసినా బయటికి రావడానికి, పాపం నుంచి విముక్తి పొందడానికి బలులు అర్పించాలి. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేశాడు, అద్భుత కార్యములు చేశాడు, దానికి కృతజ్ఞతగా బలులు అర్పించాలి. ఇక్కడ యేసేపు గారు తనకి ప్రథమ ఫలంగా కుమారుని ఇచ్చినందుకు ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా బలిని అర్పించడానికి 2 పావురపు పిల్లలు కానీ లేకపోతే గువ్వల జతను కానీ బలిని అర్పించుటకు యెరూషలేము మందిరం కానీ తీసుకొని పోయినట్లు చెప్పబడుతుంది. కాబట్టి యేసేపు గారు ధర్మశాస్త్రాన్ని పాటించేవాడిగా ఉన్నాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే లూకా సువార్తలోని 2వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా ఉంది, ఏమనగా అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను హల్లెలూయా. ఎవరు ఎత్తుకున్నారు ఇక్కడ, యేసేపు ఆయన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అనగా ప్రియ సహోదరి, యేసుని ఎత్తుకొని స్తుతించేవాడిగా ఉన్నాడు యేసేపు. ఇక్కడ యేసు ప్రభువాన్ని ఎత్తుకొని ఆయన స్తుతించి ఆయన్ని ఘనపరిచేవాడిగా యేసేపు ఉన్నట్లు ఈ వచనంలో మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరి రాత్రికాల సమయంలో యేసేపుని యెహోవా దేవుడు ప్రత్యేక పాత్రగా సృజించాడు, ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తు వారిని లోకంలోనికి రప్పించుటకు, పాపంలో ఉన్నటువంటి ఈ లోకాన్ని పాప విముక్తులుగా చేయడం కోసం యేసుక్రీస్తు వారిని బాలయేసునిగా ఈ లోకంలోనికి తీసుకురావడం కోసం మరియను ఎంచుకున్నాడు. తర్వాత వాళ్ళని సంరక్షించడానికి యేసేపును ఎంచుకోవడం జరిగింది. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, మనందరం కూడా యేసు ప్రభు వారి చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ఆయన ధర్మశాస్త్రం అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాటిని లోబడి జీవించే జీవితాన్ని నేను పొందాలని చెప్తున్నాం. మనం గమనించినట్లయితే ఈ క్రమం అంతా కూడా యేసేపు జీవితం అంతా కూడా యేసుక్రీస్తు వారు జన్మించేంత వరకు కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన జీవితం మొత్తం త్యాగం చేసేవానిగా ఉన్నాడు. ఆయన వేరే పని పెట్టుకున్నాడా అంటే వివాహం జరిగింది, ప్రధానం చేయబడినది, అయినా కూడా ఆమెను కూడకుండా ఉన్నాడు, వాళ్ళని సంరక్షిస్తూ ఉన్నాడు. దేవదూత ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వెళ్ళు అనగానే ఆయన ప్రయాసపడుతూ బాలయేసుని కాపాడటం కోసం అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఎంతో త్యాగం చేసిన వాడిగా ఉన్నాడు యేసు. ఇక్కడ
బాలయేసుడు యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సిన అవసరం ఎంతో ఉందని గ్రహించాడు కాబట్టి ఆయన ఎంతో త్యాగం చేసి యేసుక్రీస్తు వారి కోసం ప్రయాసపడడం జరిగిందన్నమాట. లోకరక్షణ కోసం ప్రయాసపడడం జరిగింది. కాబట్టి ప్రియ సహోదరి ఈ లోకంలో ఉన్న నీవు నేను కూడా దేవుని కోసం ప్రయాసపడేవారిగా ఉండాలి, త్యాగం చేసేవారిగా నువ్వు నేను ఉండాలని రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రీతిగా యేసేపును పోలి మనం కూడా దేవుని కోసం త్యాగం చేసే జీవితం కలిగి ఉండేలాగా దేవుడు నిన్ను నన్ను అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు ఈ రీతిగా మాతో మాట్లాడిన వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా, అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా యేసు పోలి జీవించే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ఇదిగో ప్రభా మీకోసం ఎంతో త్యాగం చేశాడు తండ్రి. నాయన ఇదిగో బాలయేసుని జన్మన విషయంలో ప్రభువా ఎంతో త్యాగం చేసి ఈ లోకంలో నీ చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ప్రభా ఎంతో ప్రయాసపడినాడు ప్రభా. అలాంటి జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో నీ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వారిలో మేము కూడా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వశక్తిమంతుడు తండ్రి, కనికర పూర్ణుడిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నాయన మీరు మాతో వాక్యంలో మాట్లాడేందుకు వేల కొలత స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఇదిగో ఇన్నటువంటి వాక్యాన్ని ప్రభా నైనా విడిచిపెట్టుకున్నట్లు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ప్రతి వాక్యంని నాయన మేము అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఎక్కడ కూడా ప్రభా నాయన తప్పిపోకుండా ప్రభా నాయన నీలో నడుచుటకు నీలో జీవించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నీ రాకడ కోసం ఎదురు చూసే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ రాకడ సమయంలో ఎత్తబడే సమయంలో ఉండేలాగా మా ఇందుకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ప్రతిదీ ప్రభా నాయన నీ నామానికి మహింకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ఈ రాత్రికాల సమయంలో జరిగిన కూటమి ప్రారంభించి అంతవరకు మీరే యజమానులుగా ఉండి ప్రతిదీ ప్రభా క్రమంగా జరిగించి వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను నీ కృపలో భద్రపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి సమస్త మీ రాత్రికాల సమయంలో పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును కాక, అపవాదికి అనంత నాశనం కలుగును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలము. పుట్ట ముగించుకున్నాం.